హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో రైతు కిసాన్ యోజనకు సంబంధించి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అన్నమాట. దీనికి సంబంధించి అర్హత కల రైతులకు లిస్ట్ అనేది వచ్చేసిందండి. మరి ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, మరి ఈ డబ్బులు అయితే మన అకౌంట్లో ఎప్పుడు పడుతున్నాయి అనే విషయాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం, ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వెళుతుంది. దీంతో పాటుగా వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతోనే కేంద్రంలోని మోడీ గారు ప్రభుత్వంలోని పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం సాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని 18 విడతలుగా అందజేస్తూ వచ్చింది. ఈ సంవత్సరానికి సంబంధించి 17, 18 విడతలైతే విడుదల చేయడం అయితే జరిగింది. మనకైతే రైతన్నల యొక్క అకౌంట్లోకి అయితే జమ కావడం కూడా జరిగింది. ఇక ఈ సంవత్సరానికి ఇంకా మిగిలి ఉంది 19వ విడత డబ్బులు. ఇక ఈ నెల ఈ 19వ విడత యొక్క డబ్బులు అనేది ఆర్థిక సహాయాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారన్నమాట. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పీఎం కిసాన్ యోజనకు సంబంధించి 19వ విడత మరి ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు పీఎం కిసాన్ మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. ఈ పథకం కింద రైతులకు 6,000 రూపాయలు నగదు అయితే అందజేస్తున్నారు. ఒక్కొక్క విడతకు వచ్చి 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు సంవత్సరంలో 3 సార్లు అయితే రైతులకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ 2014కు సంబంధించి 17 విడతలు, 18వ విడత కూడా ఆల్రెడీ విడుదల చేశారు. ఇంకా ఏదైనా మనకు డబ్బులు రైతులకు 18వ విడత పడకపోయినట్లయితే కనుక ఇప్పుడు విడుదల చేసే 19వ విడతతో పాటు 18వ విడత, 19 రెండు కలిపి విడతలు కలిపి జమ చేయబోతున్నారన్నమాట. ఈ నగదు మొత్తానికి నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లలోకి అయితే బదిలీ చేస్తారండి. ఈ పథకం కింద సుమారు 13 కోట్ల మందికి రైతులకైతే ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారన్నమాట. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుల జాబితాను పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. 2 ఎకరాల సాగు చేసే భూమి ఉన్నవారికి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే సన్న చిన్న కారుల రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఈ ఆర్థికంగా ఉపయోగపడే పీఎం కిసాన్ మోడీ గారు అయితే ఈ పథకానికి సంబంధించి పథకాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఎవరైతే సన్న చిన్నకారు రైతులు, అలాగే కౌలకు భూమి సాగు చేసే రైతులకు, అలాగే బీడు భూములు సాగు చేసే వారికి, దేవాదాయ సాగు చేసే రైతులందరికీ కూడా వస్తాయన్నమాట. దీనికి సంబంధించి ఏదైతే రైతులు ఉన్నారో వారికి ఈ 2 ఎకరాల లోపు పొలం అనేది ఉండాలన్నమాట. దీనికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ అర్హతల లిస్టులో మన పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో అనుకుంటే కనుక ముందుగా మీరు చేయవలసిందల్లా పీఎం కిసాన్ యోజనకు సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. అందులో మీ యొక్క ఆధార్, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. లబ్ధిదారుల జాబితాని అందులో మీ యొక్క ఆధార్, జిల్లా అలా చెక్ చేసుకోండి. ఇందుకోసం www.pmk
గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి సందర్శించాల్సి ఉంటుంది. ఇందులో బెనిఫిట్స్ లిస్ట్ అనేది ఆప్షన్ క్లిక్ చేసి అందులో మీరు చిరునామా వివరాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గెట్ రిపోర్టుపై క్లిక్ చేసిన తర్వాత దాని యొక్క వివరాలు అనేవి వస్తాయి. అందులో మీకు డబ్బులు పడ్డాయో లేదో, ఆ లిస్టులో గనుక మీ పేరు ఉందో లేదో అనేది మీకు తెలిసిపోతుంది. ఇంకా మనకు నరేంద్ర మోడీ గారు 6,000 రూపాయలు ప్లస్ 10,000 రూపాయలుగా పెంచడం అయితే జరిగింది. మరి 19వ విడత డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత మరి ఈ విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనిపై ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను తెలియాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా లైక్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ని